మొటిమల గుంతలకి ఫిల్లర్స్ ఏమైనా ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటాయా? ఫిల్లర్స్ లిక్విడ్ లిఫ్ట్స్ తోటి మనకేమైనా చర్మంలో మనకి ఇమ్మీడియేట్‌గా ఏమైనా రిజల్ట్ రావచ్చా? ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తే మనకి మంచి రిజల్ట్ వస్తుంది? ఎలా మనం కాంబినేషన్ లేజర్స్‌తో కానీ ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించని ఇవాళ నేను మీకు వివరిస్తాను. మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి నా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి మొటిమల గుంతలనేటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అకేషన్ పక్కన ఉండి అంటే పెళ్లి చూపులు దగ్గరలో ఉండగా, లేకపోతే పెళ్లి సెట్ అయిపోయి తొందరగా రిజల్ట్ రావాలి అని అనుకుంటే ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? అనే దాని గురించని ఆలోచిస్తూ ఉంటారు. తొందరగా మనకి ట్రీట్మెంట్ మంచిగా రావాలనంటే టెంపరరీగా మనకి ఫిల్లర్స్ అయినా యూజ్ చేయొచ్చా? అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. పర్మనెంట్ ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయండి. హైబ్రిడ్ స్కార్ లేజర్స్ అని, అలానే అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్ అని, అలానే వచ్చేసి మనకి సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ కానీ ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. కానీ వాటికి రావటానికని రిజల్ట్స్ కనీసం 6 నెలల దాకా మనకు సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉంటుంది. మంచి రిజల్ట్స్ ఉంటాయి. పర్మనెంట్ రిజల్ట్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక నెలలో పెళ్లి ఉన్నప్పుడు, ఒక నెలలో పెళ్లి చూపులు మొదలవుతున్నప్పుడు, ఒక ఈవెంట్ ఉంది. దానికి తగ్గట్టుగా మనకి స్కిన్‌కి చాలా రిజువినేషన్ కావాలి అనంటే ఎటువంటి జాగ్రత్తలు చేయాలి అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తాను. అసలు మొటిమల గుంతలు ఎందుకు ఫార్మ్ అవుతాయి? ఏ విధంగా ఉంటాయి? అనే దాని గురించి కూడా నేను మీకు ఫస్ట్ వివరిస్తానండి. చర్మంలో పైన పొర ఉంటుందండి. ఈ పైన పొరలో మనకి ఆయిల్ గ్లాండ్ అనేది ఓపెనింగ్ అనేది ఒకటి ఓపెనింగ్ ఇలా ఉండి పోర్ తోటి మనకి ఆయిల్ అనేది ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందనంటే ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అయిపోయినప్పుడు మనకి ఆ పోర్స్ దగ్గర డెడ్ సెల్స్ ఫార్మ్ అయినప్పుడు అక్కడ ఇరుక్కపోయి ఇక్కడ చర్మంలో కొమిడోన్ అనేది ఫార్మ్ అవుతుందన్నమాట. ఈ కొమిడోన్ అనేది చిన్న ముద్దలాగా ఇక్కడ ఉంటుందండి. ఆ చిన్న ముద్దలాగా ఉన్న దగ్గర అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది వెళ్ళి లోపలంతా చీము కట్టేస్తుంది. అక్కడ చీము కట్టేయటం తోటి ఏమవుతుందనంటే అక్కడ విపరీతంగా మనకి ఇన్ఫ్లమేషన్ అనేది జరిగిపోతుంది. ఆ చీము కట్టేయటం తోటి మనకి అక్కడ కొల్లాజన్ అనేది లాగి కట్టేస్తుంది. అక్కడ మనకి బ్యాండ్స్ కూడా ఇలా లాగి కట్టేస్తుంది. సో ఇలా లాగి కట్టేయటం తోటి కొల్లాజన్ అనేది అక్కడ ఇది కాదు. సో దానికి ఏంటనంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కొల్లాజన్ అనేది చర్మాన్ని ఇలా కిందికి లాగి కట్టేసినందుకే మొటిమల్ గుంతలు అనేవి ఫామ్ అవుతాయి. అయితే ఈ కొల్లాజన్ ని రిలీజ్ చేసుకుంటూ మనం ఫిల్లర్స్ అనేటివి టెక్నిక్ అనేది చేస్తాం అనమాట. ఫిల్లర్స్ లో మనకి వివిధ రకాలైన హైలురానిక్ యాసిడ్ అనేది యూజ్ చేస్తారు. హైలురానిక్ యాసిడ్ అంటే ఏంటి? ఫిల్లర్ అంటే ఏంటి? అసలు ఏంటి విధానం ఏంటి అనేది దాని గురించి నేను మీకు వివరిస్తానండి. హైలురానిక్ యాసిడ్ అనేది మన చర్మంలో ఉంటుందండి. హైలురానిక్ యాసిడ్ అనేది చర్మంలో పైన పొర, కింద పొర అంటాను కదండి. కింద పొరలో మనకున్న దాంట్లో కొల్లాజన్‌తో పాటు హైలురానిక్ యాసిడ్ అనేది ఉంటుందండి. ఈ హైలురానిక్ యాసిడ్ అనేది ఒక వింత వరకు మనకి స్టెబిలిటీ అనేది తీసుకొస్తుందండి. ఈ హైలురానిక్ యాసిడ్ అనేది చర్మంలో మనకి ఫార్మేషన్ అయినప్పుడు మనకి అక్కడ నిటారుగా మనకి సపోర్ట్ సిస్టమ్ లాగా ఉంటుంది. ఈ హైలురానిక్ యాసిడ్‌ని బయట సింథసైజ్ చేసి మనకి సింథటిక్ ఫిల్లర్స్ లాగా యూజ్ చేస్తారనమాట. అయితే ఇవి న్యాచురల్లీ అక్కరింగ్ సబ్స్టెన్సెస్. ఈ న్యాచురల్లీ అక్కరింగ్ సబ్స్టెన్స్ ఏమవుతుందంటే చర్మంలో అక్కడ పెట్టడం తోటి మనకి నెమ్మదిగా స్టిమ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుందండి. అలానే మనకు ఆ సపోర్ట్ విధానం అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ మొటిమల గుంతలు ఇలా ఉన్నాయి అనుకోండి. ఈ మొటిమల గుంతల్ని ఇలా పుష్ చేయటానికని మనకు అక్కడ ఇది పనిచేస్తుందన్నమాట ఫిల్లర్. హైలురానిక్ యాసిడ్ అనేది హైగ్రోస్కోపిక్ మెటీరియల్. హైగ్రోస్కోపిక్ అని అంటే వాటర్‌ని బాగా అబ్సార్బ్ చేసుకుంటుందన్నమాట. ఈ వాటర్‌ని బాగా అబ్సార్బ్ చేసుకోవటానికని హైలురానిక్ యాసిడ్ మనం చర్మం లోపలికి ఇస్తాం కదండీ. అది అక్కడ ఇచ్చినప్పుడు వాటర్‌ని అబ్సార్బ్ చేసుకొని స్పేస్ అనేది క్రియేట్ అయినదని దాన్ని ఇప్పుడు కొల్లాజన్ అంతా డిస్ట్రాయ్ అయ్యి ఇలా అయింది కదండీ. అక్కడ ఇచ్చినందుకు కొద్దిగా ఎక్స్‌పాండ్ అయ్యి మనకి చర్మంలో బెనిఫిట్ అనేది తీసుకొస్తుందన్నమాట. అయితే దానికి చేసే ముందు మనం సబ్సిషన్ అనే టెక్నిక్ చేసి దానితో పాటు మనం ఇది చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే చర్మంలో మనకేంటనంటే ఈ హైలురానిక్ యాసిడ్ ఇచ్చేటప్పుడు 2 విధాలుగా చేస్తాం. ఒకటి స్కిన్ బూస్టర్స్ అని అంటాం. స్కిన్ బూస్టర్స్ అనేటివి ఏంటనంటే మనకి క్రాస్ లింక్డ్ కాని హైలురానిక్ యాసిడ్. అంటే ఒక హైలురానిక్ యాసిడ్ ఉందనుకోండి, ఒక మాలిక్యూల్ ఉంటుంది. అది వాటర్‌ని అబ్సార్బ్ చేసుకొని బండులపై మంచిగా ఇదవుతుందనమాట. ఒక షేప్ లాగా ఉండాల్సిన అవసరం లేదు. అదే క్రాస్ లింక్డ్ ఉందనుకోండి హైలురానిక్ యాసిడ్ అంటే మనకి ఒక విధంగా అదొక లింక్ అయ్యి ఉంటుందనమాట. ఆ లింక్ అయ్యి ఉండటంతోటి ఏమవుతుందనంటే అది రిజిడ్‌గా మారుతుంది. ఇది ఇక్కడ మనకి ఫిల్లర్‌గా, మనకి లిఫ్టింగ్‌కి దానికి ఆ విధంగా మనకిది హెల్ప్ చేస్తుందనమాట. అయితే చర్మంలో మనకి బూస్టర్స్ అనేటివి చేసినప్పుడు ఏమవుతాయనంటే నిటారుగా మనకు ఉండాల్సిన ఫిల్లర్స్ మనకి మంచిగా అబ్సార్బ్ చేసుకొని డిఫ్యూజ్‌గా మారుతుందనమాట. అదే ఫిల్లర్స్ అయితే ఏమవుతుందనంటే మీరు జాగ్రత్తగా స్కార్‌కి దగ్గరలో ఉన్న చోట ఆ భాగంలో ఇస్తే అది స్వెల్ అప్ అయినప్పుడు అప్పుడు మీకు బెనిఫిట్ వస్తుందన్నమాట. సో స్కిన్ బూస్టర్స్ అనేటివి, ఫిల్లర్స్ అనేటివి మనం కొన్ని సెషన్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అంటే నెలకు ఒకసారి ఒక 2, 3 సెషన్స్ అయినా మనం చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట.
సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యం తప్పకుండా అవుతుంది. దీనితో పాటు మనం లేజర్స్ అనేటివి కాంబినేషన్ చేయవచ్చండి. హైబ్రిడ్ స్కార్ లేజర్ టెక్నాలజీస్, అలానే మైక్రో ప్లాస్మా రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ, మామూలు ఎంఎన్ఆర్ఎఫ్, మామూలు ఫ్రాక్షనల్ CO2, మామూలు ఎర్బియం గ్లాస్ కంటే ఈ టెక్నాలజీస్ అనేటివి చాలా అడ్వాన్స్డ్ గా పనిచేస్తాయండి. సో ఇదండి విషయం. చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావటానికని ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి మనం సాధ్యం చేసుకోవచ్చు. మీ సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి అన్నిటికీ జవాబు దొరికిందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ కలుస్తాను. నమస్తే.